నమస్కారం. నేను డాక్టర్ సుకుమార్ సూర. మీరు కొంచెంసేపు నడిచినా, నుంచున్నా మీ కాళ్ళలో నొప్పి కానివ్వండి, బరువుగా కానివ్వండి, మొద్దుబారడం కానివ్వండి, లేదా తిమిర్లు వస్తున్నాయా? కూర్చుంటే ఆ బాధలు తగ్గిపోతున్నాయా? అయితే మీరు లంబార్ కెనాల్ స్టెనోసిస్తో బాధపడుతున్నట్లు. అసలు ఈ కండిషన్ ఏంటి అంటే, ఇది మన నడుములో నరాలు వెళ్ళే ఆ దావని నేరో చేసి ఆ కండ చుట్టూ పెరిగి అయ్యే ఒక జబ్బు. ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తాము. వయసు పెరిగే కొద్దీ వచ్చే అరుగుదల వల్ల ఇది ముఖ్యంగా వృద్ధుల్లో వస్తుంది. కానీ కొన్నిసార్లు మన చిన్న వయసు వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ని చూస్తాము. వెన్నెముక లోపి లిగమెంట్స్ అని ఉంటాయి. లిగమెంట్స్ అంటే ఎల్లో లిగమెంట్, అది లావ్ అవ్వడంతో, ఫెసెట్ జాయింట్ అరుగుదల అవ్వడంతో, లేదా డిస్క్ అంటే గుజ్జు లాంటి ఒక డిస్క్ అనేది బయటికి రావడంతో, దీనివల్ల మనకి నరాలు వెళ్ళే దావ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల నరాలు ఒత్తిడి గురయ్యి ఆ సిమ్టమ్స్ వస్తాయి. ఈ సిమ్టమ్స్ని మనము క్లాడికేషన్ సిమ్టమ్స్ అని అంటాము. దీన్ని ఎలా మనము ట్రీట్ చేస్తాము? స్టార్టింగ్లో రెస్ట్, ఎక్సర్సైజెస్, ఫిజికల్ థెరపీ, కొన్నిసార్లు పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా దీన్ని మనము తగ్గించవచ్చు. అన్నీ చేసినా పెయిన్ తగ్గట్లేదు, సిమ్టమ్స్ తగ్గట్లేదు అన్నప్పుడు మనము సర్జరీ సజెస్ట్ చేస్తాము. పాతకాలంలో లేదా పాత పద్ధతిలో ఓపెన్ సర్జరీ చేసి ఆ బోన్ మొత్తం తీసేసి, టిష్యూస్ అన్నీ తీసేసి, నరాలని ఫ్రీ చేసిన తర్వాత స్క్రూ రాడ్ వేసి బిగించేవాళ్ళు. ఇప్పుడు మనము కొత్తగా పద్ధతిలో ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని చేస్తాము. ఈ పద్ధతిలో ఒక చిన్న ట్యూబ్తో మనం ఎండోస్కోప్ పాస్ చేసి 7 to 8 మిల్లీమీటర్ చిన్న కోతతో లోపలికి వెళ్ళి అక్కడ ఎండోస్కోప్ ద్వారా నరాలని కంప్రెస్ చేస్తున్న లిగమెంట్ కానివ్వండి, ఆ ఫెసెట్ జాయింట్ వాపు కానివ్వండి, లేదా ఆ డిస్క్ ఏది బల్జ్ అయిందో దాన్ని కానివ్వండి తీసేసి మనం నరాలని ఫ్రీ చేస్తాం. సో దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే బోన్ డ్యామేజ్ ఉండదు, మజిల్ డ్యామేజ్ ఉండదు, ఆ నరాలు దెబ్బ తినేది అవకాశం చాలా చాలా తక్కువ, మరియు బ్లడ్ లాస్ అసలే ఉండదు. ఈ ప్రొసీజర్లో మనకి చిన్నతరంగా చేయనందువలన స్క్రూస్, రాడ్స్ వేయాల్సిన పరిస్థితి కూడా రాదు. పేషెంట్ అదే రోజు కానివ్వండి, నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తొందరగా వాళ్ళు వర్క్కి రిటర్న్ అవ్వచ్చు. పెద్దవాళ్ళకి ఇది నిజంగా ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎలాంటి నరాల దెబ్బ తినకుండా, నరాల కాంప్లికేషన్స్ కాకుండా మనం ఈ ప్రొసీజర్ చేయగలుగుతాం కాబట్టి వృద్ధుల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇలాంటి బాధలు పడుతుంటే మమ్మల్ని వచ్చి కలవచ్చు.